Can you explain what is meant by purchase order and how many types of purchase orders? Purchase order is a commercial document and it is issued by a buyer to the seller for acquisition of goods or rendering of services. పర్చేజ్ ఆర్డర్ని బయ్యర్ అనేవాడు ఇష్యూ చేస్తాడు సెల్లర్కి. ఏ పర్పస్ కోసం అంటే మనం ఏదైనా గూడ్స్ని పర్చేస్ చేయడం కోసం కానీ లేదా ఏదైనా సర్వీసెస్ తీసుకోవడానికి కానీ ఇలాంటి సిచ్యువేషన్లో ఇష్యూ చేస్తాడు. బేసిక్గా పర్చేజ్ ఆర్డర్లో మనం ఏ డీటెయిల్స్ని మెన్షన్ చేస్తాము అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ది గూడ్స్, క్వాంటిటీ ఆఫ్ ది గూడ్స్, ప్రైస్, డెలివరీ డేట్, డెలివరీ లొకేషన్స్, ఆల్ దీస్ డీటెయిల్స్ గివెన్ టు ది పర్చేజ్ ఆర్డర్. అండ్ టైప్స్ విషయానికి వస్తే బేసిక్గా పర్చేజ్ ఆర్డర్లో 4 టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ స్టాండర్డ్ పర్చేజ్ ఆర్డర్, ప్లానెట్ పర్చేజ్ ఆర్డర్, బ్లాంకెట్ పర్చేజ్ ఆర్డర్ అండ్ కాంట్రాక్ట్ పర్చేజ్ ఆర్డర్. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్చేజ్ ఆర్డర్స్ క్రియేటెడ్ ఇన్ ఏ డే. అంటే నార్మల్గా ఒక రోజులో మనం ఎన్ని పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేస్తామంటే ఇదంతా కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ ది రిక్వైర్మెంట్. 1 క్రియేట్ చేయొచ్చు, సమ్ డేస్ అయితే 2 క్రియేట్ చేస్తాము, 10 క్రియేట్ చేస్తాము. టోటల్గా ఏంటి అంటే సమ్ డేస్ మనం క్రియేట్ చేయకపోవచ్చు. ఇదంతా కూడా రిక్వైర్మెంట్ బేస్ చేసుకునే ఉంటుంది పర్చేజ్ ఆర్డర్ క్రియేషన్ అనేది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ 3-way మ్యాచింగ్. ది ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ పర్చేజ్ ఇన్వాయిస్ విత్ పర్చేజ్ ఆర్డర్, గూడ్స్ రిసిప్ట్ నోట్, ఇట్ ఈస్ కాల్ 3-way మ్యాచింగ్. బేసిక్గా ఎప్పుడైతే మనం వెండర్కి పేమెంట్ చేస్తున్నామో సో వెండర్కి పేమెంట్ చేసే ముందు వీ హ్యావ్ టు క్రాస్ వెరిఫై. ఏం వెరిఫై చేసుకోవాలి? పర్చేజ్ ఆర్డర్లో మనం ఏదైతే మెన్షన్ చేసామో లైక్ క్వాంటిటీ కానీ ప్రైస్ ఇవన్నీ కూడా సేమ్ గూడ్స్ రిసిప్ట్ నోట్లో అండ్ ఇన్వాయిస్లో కరెక్ట్గా ఉందా లేదా, సో మ్యాచ్ అవుతుందా లేదా అని చెప్పేసి మనం క్రాస్ వెరిఫై చేసుకుంటాం. సో దీన్నే మనం 3-way మ్యాచింగ్ అంటాం.